Hello guys, welcome to one more mini vlog. So this mini vlog is going to be little different, interesting and informative. సో ఫస్ట్ అయితే ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో అదైతే నేను వాయిస్ ఓవర్లో చెప్పట్లేదు బికాస్ ఇట్స్ ఆల్రెడీ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో ఐ వాంట్ టు షేర్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ఇట్. సో ఇవాళ అయితే మనం బంజారా హిల్స్లో ఉన్న వర్క్ ఆఫ్ ఇల్లా అని చెప్పి కోవర్కింగ్ స్పేస్కి వెళ్ళామన్నమాట. సో ఐ హ్యావ్ టూ రీజన్స్ టు చూజ్ అ కోవర్కింగ్ స్పేస్. నంబర్ వన్ ఇస్ మీ అందరికీ తెలుసు నేను ఏప్రిల్ నుంచి లే ఆఫ్లో ఉన్నాను. సో ఏప్రిల్ నుంచి నేను ఇంట్లో నుంచే హ్యావ్ బీన్ అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్, ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్, అప్స్కిల్లింగ్కి చదువుకుంటున్నాను. సో ఈవెన్ దో ఐ హ్యావ్ అ డెడికేటెడ్ వర్క్ డెస్క్ ఏరియా, అది నా బెడ్రూమ్లో ఉందన్నమాట. సో ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న సెటప్ కాబట్టి నాకు డిస్ట్రాక్ట్ అవ్వడానికి కానివ్వండి, రిలాక్స్ అవ్వడానికి కానివ్వండి, చాలా ఈజీ ఎక్స్క్యూజెస్ దొరికిపోతున్నాయి. అండ్ రీసెంట్లీ హ్యావ్ బీన్ డయాగ్నైజ్డ్ విత్ సర్వైకల్ స్పాండిలైసిస్. సో నేను అంత ప్రొడక్టివ్గా కన్సిస్టెంట్గా కూర్చొని చదవలేకపోతున్నాను అనమాట. సో ఐ రియలీ థాట్ ఆఫ్ చేంజింగ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ స్పేస్. ఒక 5 to 6 hours నేను ఒక డెడికేటెడ్ స్పేస్లో కూర్చొని వర్క్ చేయాలి అన్న ప్యాటర్న్ తీసుకొని రావాలి అని అనుకున్నాను. సో దాట్ ఈస్ నంబర్ వన్ రీజన్. నంబర్ టూ రీజన్ ఏంటి అంటే, నాకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత నేను కమ్యూట్ చేసి ఇంటి నుంచి ఒక 7 to 8 hours ఒక ప్లేస్లో నేను కూర్చొని వర్క్ చేసి మళ్ళీ కమ్యూట్ చేయడం అనేది, ఇది నాకు అలవాటు తప్పిపోతే నాకు ఇంట్లో ఉండడం అనేది ఒక కంఫర్ట్ జోన్ కింద క్రియేట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. ఇఫ్ ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్ సిట్టింగ్ ఎట్ అ హోమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో అది నేను బ్రేక్ చేయాలి అని అనుకున్నాను. సో దీస్ ఆర్ ద టూ రీజన్స్ వై ఐ వాంటెడ్ టు ట్రై అ కోవర్కింగ్ స్పేస్. అండ్ they charged me around 700 rupees ఒక సింగిల్ వర్క్ డెస్క్కి, అండ్ ఫ్రీ వైఫై, ఏసీ, కాంప్లిమెంటరీ టీ అండ్ కాఫీ. సో క్యాఫెటేరియా కూడా ఉంది విచ్ ఐ డెంట్ యూస్డ్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇస్ ఇట్ వర్త్ ఇట్, ఐ వుడ్ డెఫినెట్లీ సే ఎస్. బికాస్ నేను ఇంట్లో లిటరల్గా కూర్చొని 2 hours కూడా నేను చదవలేకపోయాను. బట్ నేను ఆల్మోస్ట్ 11 నుంచి 2:30 వరకు ఒక వర్క్ బ్లాక్లో ఉండే. ఒక 10 minutes గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ 2:45 అరౌండ్ నుంచి 4:30 వరకు ఒక వర్క్ బ్లాక్లో ఉండే అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4.5 hours మీ వర్కింగ్ కన్సిస్టెంట్లీ, అండ్ చాలా ప్రొడక్టివ్గా గడిచింది నా సెషన్. సో యా, ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇట్స్ వర్త్ ద ట్రై. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వుడ్ యూ ట్రై ఇట్ అగైన్, అఫ్ కోర్స్ యూ నో ద ఆన్సర్ వాట్ ఇట్ విల్ బి, రైట్? So that's all guys, that's all for this mini vlog. Nachite please do hit that like button and see you all again in the next video. Bye.